బాబాయ్ పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఆయన కూడా పంచాయతీలు మంచి పల్లెటూరు చాలా విధిగా చేయాలని ఆలోచనతో వచ్చారు. ఆయన ఏంటంటే అనేది జనాన్ని విధిలాగా తీసుకురావాలి. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఎంతవరకు డెవలప్మెంట్ చేశారు? వీటిలో అక్కడ వెళ్ళటం పోవడం చేస్తారు. ఎవరంతా త్యాగంగా చేయగలిగిన డబ్బులు చాలా వరకు ఇస్తున్నాడు. చాలా వరకు పంచాయతీలకి డబ్బులు ఇస్తున్నాడు. ఇప్పుడు ఒక ట్రోలింగ్ జరుగుతుంది ఆయన మీద. విజయ్ గారు సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా తమిళనాడులో, అలా దమ్ముంటే మీరు కూడా సింగిల్గా పోటీ చేసి సీఎం అవ్వని ట్రోల్ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? వైసీపీ ప్రభుత్వాలు ట్రోల్ చేస్తున్నారు. అలా అని కాదు కదండి, ఆయన సింగిల్ పోయడానికి బాగానే 15 ఏళ్ళ వరకు నేను మీతో కుటుంబంతోనే ఉంటాను. అలాగా ఇక్కడ సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారు? తీసుకోవటం కదండి. ఇన్ కేసు ఏదైనా జరిగి చేస్తే ఆయనకున్న ఇప్పుడు వాటికి ఆలోచన అనేది కావాలి కదండి. ఓకే, అనుభవం కావాలి. నా అనుభవాన్ని చూసుకొని వ్యవహారంగా మాట్లాడాలి. ఓకే సార్, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో ఆయన కూడా బాగానే సెటిల్ చేస్తాడు. ఆయనకి సానుభూతిగా చంద్రబాబు మాట కూడా జవదాటకుండా చేసుకుంటారు. చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం? రాజకీయంగా ఆయన కూడా బాగా స్పందన చేస్తున్నారు సార్. ఎవరు పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడుతో ఇద్దరు కమిట్ చేస్తున్నారు. ఇద్దరు బాగానే పరిపాలన, వాళ్ళ మధ్యలో ఎలాంటి ఇబ్బందులు లేవు. అదేవిధంగా లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య అని మాట్లాడే విషయం అది కూడా చాలా బాగుంది. ప్రజల్లో కూడా వాళ్ళ విశ్వాసం అట్లే ఉంటుంది. రాబో దినాలు స్థానిక ఎలక్షన్లో కూడా వాళ్ళకు కూడా కొన్ని పదవులు కూడా వాళ్ళకు కూడా ఇస్తారు. అది చంద్రబాబు నాయుడు గారు మొన్న మహానాడులోనే కూడా చెప్పినారు. మనము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్నీ కలిసి పనిచేయాలనేసి చాలా స్పష్టంగా కూడా ఉన్నది. ఈయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంతవరకు డెవలప్మెంట్ చేశారంట? డెవలప్మెంట్ బాగానే పరిపాలన, పంచాయతీరాజ్ బాగుంది సార్. పంచాయతీరాజ్ శాఖ చాలా బాగుంది. అదేవిధంగా ఇంటింటికి కూడా త్రాగునీరు ఫిల్టర్ నీళ్ళు ఇస్తాము స్థానిక ఎలక్షన్లు అయిపోతే. దాని పనికి తీరుపైన కూడా ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుంటుందని కూడా నమ్మకం కూడా జనాలకు ఉంది. అయితే ఇప్పుడు ఒక ట్రోలింగ్ జరుగుతుంది ఆయన మీద. తమిళనాడులో విజయ్ గారు సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ఈయన ట్రోల్ చేస్తున్నారు. దమ్ముంటే నువ్వు సింగిల్గా పోటీ చేసి సీఎం అవ్వు అనేసి ఇక్కడ విమర్శలు చేస్తున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం? అది వేరే ఇది వేరే సార్. అది తమిళనాడుకి మన ఆంధ్రాకి చాలా వ్యత్యాసం ఉన్నది. దాన్ని ట్రోల్ చేయాల్సిన పని లేదు. వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వంగానే కూటమిగానే ఉంటారు, కొనసాగిస్తారు. ఇంకా 10 ఏళ్ళు కావచ్చు, 5 ఏళ్ళు కావచ్చు కూటమిగానే పనిచేస్తారు. వీళ్ళు ఎంతమంది ఏమైనా విభేదాలు పెట్టాలని చూసినా కూడా అది జరగదు, అది జరగబోదు సార్. కానీ ఇంకో మాట అంటున్నారు, దాని మీద చెప్పండి. పదవి వచ్చిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి తిరుగుతున్నాడు కానీ ఏం చేయట్లేదు అంటున్నారు. అది లేదండి సార్. ఇప్పుడు ప్రతి ఒక్క మన కుప్పం యువతల పొలం నేరు కూడా పోయినాడు. ఇది యానికల విషయంగా అక్కడ ఏదో యానికి అతన్ని చంపేసి వాళ్ళకి కూడా ఫండ్ ఇచ్చినారు. ఈ పంట రైతులు యానికలు తొక్కేస్తే కూడా దానికి కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారే వచ్చి వాళ్ళకి డబ్బులు చెక్కులు కూడా పంపిణీ చేసినారు. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఆయన పర్సనల్గా తిట్టేవారి మీద? తిట్టే వాళ్ళు ఎందరైనా తిట్టుకుంటున్నారు సార్. పనికిరాని కుక్కలు 100 కుక్కలు పోతూ ఉంటాయి, తిట్టుకుంటూ ఉంటారు. వాటికంతా ఆయన లెక్క కూడా చేయడు. పవన్ కళ్యాణ్ గారు కూడా లెక్క చేయరు. రాబో దినాల్లో వీళ్ళు ఊరిని ఏం చేయలేకపోతే మధ్యలో చుచ్చులు పెట్టాలని ఖచ్చితంగా కోరుకుంటున్నారు. ఆ చుచ్చులకంతా ఎవరు కానీ ఇబ్బందాలు చేయరు. స్థానిక ఎలక్షన్లో కూడా వాళ్ళు ఎక్కడైనా ఇచ్చే టికెట్లు వాళ్ళకి ఇస్తారు. కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కంటెస్ట్ చేసేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే తన సొంత పనులు కూడా వదులుకొని ప్రజల కోసం ఆరాటపడుతుండు పవన్ కళ్యాణ్. పార్టీని పైకి తీసుకొద్దామని అవసరమైన కాడ కూడా సొంత డబ్బులు ఖర్చు పెడుతుండు, సొంత పనులకు వాయిదేస్తుండు, ప్రజల కోసం చేస్తుండు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంతవరకు డెవలప్ చేశారంటే ఏం చెప్తారు? డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంతవరకు డెవలప్మెంట్ చేశారంటే ఏం చెప్తారు? అతనికి తగ్గ హోదా ఇచ్చిండ్రు. గ్రామ పంచాయతీలు, రోడ్లు లేని కాడ రోడ్లు, కొన్ని గ్రామాలని అభివృద్ధి చేసిండు. మొన్న ఒక వరదల సమయంలో కూడా
600 గ్రామ పంచాయతీలకు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. గ్రామ పంచాయతీ కంటికి ₹1,00,000 ఖర్చు పెట్టిండు, సొంత డబ్బులు. అంటే ఆయన అంటున్నారు రాజకీయాల్లోకి ఆయన స్వార్థం కోసం, అదే పవర్ కోసం వచ్చారు తప్ప ప్రజల కోసం లేదంటారు కదా. ఎవరు వచ్చినా, ఇప్పుడు అనేట ఆయన వచ్చినా ఇంకొక ఆయన వచ్చినా కానీ సరే అందరూ అంతే సేమ్. కొంతమంది ప్రజలకు చేస్తారు, కొంతమంది చేయలేకపోతారు. అది సో ఇప్పుడు ఒక ట్రోలింగ్ జరుగుతుంది ఆయన మీద. తమిళనాడులో విజయ్ గారు సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వారు ఈయనని నువ్వు దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి సీఎం అనేసి ఇప్పుడు ఒకటి పవన్ కళ్యాణ్ని సింగిల్గా చేయాలని చెప్పని ఫోర్స్ చేయడం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సింగిల్గా చేసినప్పుడు వైసీపీ ప్రభుత్వం వస్తుంది కాబట్టి దీన్ని ఎడిదిరిగి విడగొట్టాలనే ఆలోచనతో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. నార్మల్గా చేయరంలో చేస్తే సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. సీఎం అయ్యే ఛాన్స్ ఉంది వైసీపీ. ఇంకొక మాట కూడా అంటున్నారు, పదవి వచ్చిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ తిరుగుతున్నాడు కానీ ఏం చేయట్లేదు అంటారు. లేదు పార్టీ పనుల మీదే తిరుగుతుండు కానీ సొంత పనులు అయితే కాదు. సినిమాలు కూడా వాయిదాలు వేసిండు. ఓకే బాబాయ్, ఓవరాల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే? సరే, పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాలంటే సరే, తను ఖర్చు ఎంతైనా పెడతా, నేను ప్రజల కోసము ప్రజల మనిషిగా ఎదగాలనే ఆలోచనతో చేస్తుండు. చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ పైన తన రాజకీయం మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు కూడా 30% ఓకే యాజ్ ఎ లీడర్, బట్ నీడ్ టు బీ ఇంప్రూవ్డ్ యాజ్ అ కంప్లీట్ ఆర్ కాన్ఫిడెంట్ లీడర్ అప్ టు 70%. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంతవరకు డెవలప్మెంట్ చేశారంటే? ఆయన కొద్దిగా సైలెంట్ పాలిటిక్స్ చేస్తున్నట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు, బట్ కంప్లీట్ విజనరీ పాలిటిక్స్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఓకే, అంటే ఆయనకి ఇచ్చిన శాఖలకి ఆయన న్యాయం చేస్తున్నారు అనే చెప్పుకోవచ్చు, బట్ విత్ ద సపోర్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇప్పుడు ఆయన మీద ఒక ట్రోలింగ్ జరుగుతుంది సార్. తమిళనాడులో విజయ్ గారు సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా, అదేవిధంగా వైసీపీ పార్టీ వాళ్ళు ఇక్కడ ట్రోల్ చేస్తున్నారు, దమ్ముంటే నువ్వు కూడా సింగిల్గా పోటీ చేసి సీఎం అనేసి రోజాను అంబటి రాంబాబు గారు వాళ్ళు ట్వీట్ చేసి విమర్శలు స్టార్ట్ చేశారు. దాని మీద మీ అభిప్రాయం? ఏది పవన్ కళ్యాణ్ గారిని సింగిల్గా సీఎం ప్రస్తుతానికైతే ఆయనకు ఆ ఛాన్స్ లేదండి. ఇప్పుడు 70% చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతున్నారు. ఆయన ఈ నెక్స్ట్ ఇయర్ కానీ ఆ నెక్స్ట్ ఇయర్ కానీ సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ అవరండి. ఈసారి మెజారిటీ అయితే ఇంతకు ముందుతో పోలిస్తే కొంచెం బెటరే, కానీ అది జనసేనకి. ఫ్యూచర్లో మీకు ఛాన్స్ ఉందంటారా ఆయనకి? నెక్స్ట్ టర్న్ కాక ఆ నెక్స్ట్ టర్న్కి అయితే ఛాన్స్ ఉండొచ్చు, బట్ నెక్స్ట్ టర్న్ కూడా చంద్రబాబు నాయుడు గారే వస్తారు. ఇంకొక మాట అంటున్నారు సార్, పదవి వచ్చిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి తిరుగుతున్నాడు కానీ ఏం చేయట్లేదు అంటున్నారు. చేస్తున్నాడో చేయట్లేదో అందరికీ తెలుసు కదండి. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఆయన ఎటైనా తిరగనివ్వండి, కానీ సంక్షేమ పథకాలు ఆగట్లేదు కదా. అలాగే ఇప్పుడు ఫ్రీ బస్సు, ఆధార్ కార్డు ఫ్రీ బస్ ఆస్పెక్ట్ కూడా పెట్టారు కదా. మరి ఇప్పుడు లీడర్ అనేవాడు ఆ పని మీద ఈ పని మీద తిరగచ్చు, బట్ ఆయన లీడర్షిప్ అనేది ఎక్కడ బ్రేక్ డౌన్ అయితే అవ్వట్లేదు. ఒక మాట అన్నారు, నాకు పదవి కాదు ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రజల సంక్షేమమే నాకు ముఖ్యం అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అభివృద్ధి పరంగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నారు, బట్ ఆయన క్షేత్రస్థాయిలో అంటే డౌన్ టు ది బ్యాక్గ్రౌండ్, ఐ మీన్ డీప్ టు ది గ్రౌండ్ ఆయన అంత ఫోకస్ చేయటం లేదు. ఓకే సార్, ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే? నైస్ హ్యూమన్, బట్ పాలిటిక్స్కి సినిమా రంగం అయితే కుదరదు. ఆ సినిమా రంగం అయితే కుదరదు నాకు. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన అనుభవం లేదు కదా, కొన్ని చేస్తున్నారు, కొన్ని పనులు చేస్తున్నారు, అనుభవం తక్కువ కదా. ఆయన అనుభవం నేర్చుకోవడం కోసమే అనుభవజ్ఞుడైన చంద్రబాబు గారి దగ్గర ఉన్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇప్పుడు రాష్ట్రానికి. చేస్తున్నారు ఆయన కరువు పని అని వీటి మీద మంచి నిఘా పెట్టి బాగా చేస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా బాగానే వరకు దుర్వినియోగం జరిగింది కాబట్టి ఇప్పుడేం జరగట్లా. ఓకే, ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ప్రజలకు ఏం మంచి జరిగిందంటే? ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కదండి, అలాంటి సైడ్ వాల్స్లని మరి వాటర్ అని ఇటువని పైపులని వేస్తున్నారు. బాగానే ఉంది. కొంతమంది ఏం పట్టించుకోవట్లేదు, ఆయన హైదరాబాద్ టు విజయవాడ తిరుగుతున్నారు అంటున్నారు.
సరే గవర్నమెంట్ అనేది అన్నీ చేయలేరులే కానండి 10 చెబితే కనీసం ఒక 7 అన్నా చేయాలి కదా. 7 చేస్తే కొంత వ్యతిరేకత లేనట్టు. సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటున్నారు ఇంకొంతమంది. సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, జనాల్ని పట్టించుకోకుండా అంటున్నారు ఇంకొంతమంది. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని అది అలాంటి ఏమి జనాల్లో రావట్లే ఇంకా. ఓకే, సింగిల్గా పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేస్తే ఓటు బ్యాంక్ తక్కువ కదండి, అవునులే గెలిచే అవకాశాలు ఉన్నావు. అంటే తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఎక్కువగా ఈయన మీద ప్రెజర్ పడుతుంది, సింగిల్గా పోటీ చేయని. అయినా గెలిచే అంత ఓటింగ్ ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి తేడా ఉంటుంది కదండి. ఓకే, కానీ మాజీ మంత్రి రోజా గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, దమ్ముంటే సింగిల్గా పోటీ చేయమంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. సింగిల్గా అంటే సింగిల్గా ఓటు బ్యాంక్ అనేది పవన్ కళ్యాణ్ గారికి సరిపోని ఓటు బ్యాంక్ ఉండదు, కాలుపు. అందుకనే ప్రతి నియోజకవర్గంలో ఒక 70% ఓటింగ్ అనుకుంటే గెలవగలం. 70% ఓటింగ్ ఉండదు, ఎందుకంటే బలమైన పార్టీలు 2 ఉన్నాయి కదా, టీడీపీ కానీ వైసీపీ కానీ. అందుకని ఆయనకి అంత ఓటింగ్ రాదు. మొత్తంగా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? బాగానే ఉందండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఒకప్పుడు సీఎం అయితేనేమో అనిపిస్తుంది. ఇట్టే కూడా కొనసాగితే. బాబు గారు వయసు అయిపోతుంది కదా ఎప్పటికైనా. అయిపోయినా లోకేష్ గారు ఉన్నా కానీ అభిప్రాయం ఎట్లుంటుందంటే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఆయన సపోర్టింగ్ చేస్తున్నారు కదా. రేపొద్దున ఆయన పెద్దోడు కాబట్టి కొంత వీళ్ళ గవర్నమెంట్ అనేది వస్తే కొంత ఆయన చేయొచ్చు, కొంత ఏం చేయొచ్చు, అట్లా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ కూడా బాగానే పనిచేస్తున్నారు, కాకపోతే 1% పనిచేసి 2% చెప్తున్నారు. కొంచెం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంతో పాటుగా 5 శాఖల మంత్రిగా ఉన్నారు, ఎలా అనిపించింది ఆయన పనితీరు? బాగానే ఉంది, పర్వాలేదు. ఆ పదవికి న్యాయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? 50% ఓకే నేను అనుకుంటున్నా. కొంతమంది చెప్పేది సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, ప్రజల్ని గాలి వదిలేసి ఉంటారు కొంతమంది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? గాలి వదిలేయడం అయితే లేదు, ప్రజలను చూస్తున్నారు, దాంట్లో ఏం సందేహించక్కర్లేదు. జనాల డబ్బులతో హైదరాబాద్ టు విజయవాడ తిరుగుతున్నారు తప్ప జనాలకు ఏం చేయట్లేదు అంటారు ఇంకొంతమంది. జనానికి ఏమీ చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు, ప్రజల డబ్బులతో స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు అంటున్నారు కొంతమంది. అట్లాగేం లేదు, జరగవలసింది స్లోగా అండర్ గ్రౌండ్ జరుగుతూ ఉంటుంది. అన్నీ పబ్లిక్ తెలిసేలాగా ఉండవు. ప్రభుత్వ నిర్ణయాలు అన్నీ కూడా ప్రజలకు చివరికి చేరే వరకు అప్పుడు అర్థం అవుతుంది. తమిళనాడులో విజయ్ గారితో పోలిస్తూ చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. అది నేను చెప్పలేను. అంటే పవన్ కళ్యాణ్కి దమ్ము ఉంటే సింగిల్గా పోటీ చేసి గెలవాలంటున్నారు వైసీపీ మాజీ మంత్రులంతా కూడా. ప్రజలకు మంచి జరగడం చూడాలి, ఎవరో ఏదో చెప్పారని కానీ ప్రజలకు ఈయన ఎంతవరకు మంచి చేయగలుగుతున్నారు అన్న విషయం ముఖ్యం. ఒకవేళ సింగిల్గా వెళ్తే వచ్చే ఎన్నికల్లో జనసేన 170 స్థానాలు, పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేస్తారు. అప్పుడు ఈయన కూడా జగన్ అలానే ఉంటుంది, జగన్ లాగానే ఉంటుంది. ఈయన కూడా కూటమితో ఉన్నారు కనుక కొన్ని మంచి పనులు చేయడానికి అవకాశం దొరికింది ఈయనకి, దాన్ని సద్వినియోగం చేస్తున్నారు. ఇంకొంచెం స్పీడ్ పెంచితే బాగుంటుంది. చివరి ప్రశ్న సార్, పవన్ కళ్యాణ్ గారి మీద ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? బాగానే ఉంది, పర్వాలేదు, బెస్ట్, బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ ఫస్ట్లో ఏదో ఆవేశంగా వచ్చాడు, ఏదో పక్కన వాళ్ళ మాటలని ఆవేశపడ్డాడు, కానీ తెలుసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ 30 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉంది అధికారం, చంద్రబాబు నాయుడు అధికారం అంటే ఆయన ఏదో లొంగిపోయాడు కాదు, నేర్చుకుంటున్నాడు పరిపాలన. ఆయన పదవి కోసం కంగారు పట్టాల, ముందు పరిపాలన ఎట్లా చేయాలి, ఈ నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి, అసలు వ్యవస్థలు ఎట్లా పనిచేస్తాయి, ఏ విధంగా వాళ్ళతో మనం పనిచేయించాలి అనేది ఆయన నేర్చుకుంటున్నాడు. అప్రిషియేట్. కాకపోతే కొంతమంది కింద స్థాయి నాయకులు జబ్బలు తెరుచుకుంటాం, మా వాళ్ళే అనుకుంటాం, అవన్నీ కింద స్థాయి వరకే జరుగుతాయి. పై స్థాయిలో మట్టి సంబంధాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దరిద్రమే అదండి. ఎక్కడో నక్కల పెళ్లి జరిగితే ఇక్కడ కుక్కలు అరుస్తాయి. అసలు తమిళనాడు రాజకీయానికి మన ఆంధ్రాకి సంబంధమే ఉంది. తమిళనాడులో వేరే పార్టీని రానవరు, వేరే మా భాషని రానవరు. వాళ్ళు ఎన్ని కొట్టుకున్నా తిట్టుకున్నా వాళ్ళ రాష్ట్రం వరకే పరిధి. అలాగే వాళ్ళ పరిపాలన కూడా ఎప్పుడు కంటిన్యూగా ఇవ్వరు.
అవునులే మారుస్తూ ఉంటారు. వాళ్ళు అంధభక్తులు. నా ప్రశ్న ఏంటంటే ఒకవేళ సింగిల్గా ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే కింద మీరు అన్నారు కదా ఆ జబ్బలు దశ వాళ్ళ మాటలేనో ఈ ఒత్తిడి కోసం లొంగిపోయో ఒంటరిగా వెళ్తే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రిపీట్ అవుతుంది మళ్ళీ రిపీట్ అంటే పార్టీ అప్పుడైనా జగన్ గారు గెలుస్తారా? జగన్ గెలవడు. పవన్ గారు జగన్ అసలు రానోరండి. ఒంటరిగా వెళ్ళినా జగన్ గారు సీట్లు పెరుగుతాయి. పవన్ కళ్యాణ్ ఒంటరిగా వెళ్తే అప్పుడు ఒక సీట్ వచ్చింది, ఇప్పుడు ఒక 10 సీట్లు వస్తాయేమో. జగన్ గారికి 11 నుంచి ఏమన్నా 1-2 పెరుగుతాయేమో. చివరిగా జగన్ గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ యాదవులు పర్సనల్ గా ఆయన జీవితం గురించి మాట్లాడేవాళ్ళు యాదవులు అసలు వ్యక్తిగత జీవితాలు ఎట్లుంటే ఎవరికి కావాలండి? ఒక నాయకుడు ఆయన నీకే పరిపాలన చేస్తున్నాడు, ఆయన ఇంట్లో దేనితో పడుకున్నాడు, ఎక్కడ తొంగున్నాడు, ఏం చేస్తాడు మనకెందుకండి? మనకు కావాల్సింది ఆయన ఎన్నుకున్నాము, ఆయన మనకు పని చేస్తున్నాడా లేదా. పర్సనల్ విషయాలు అందరికీ ఉంటాయి. ఆయన మందు తాగుతున్నాడా, సిగరెట్ తాగుతున్నాడా, మొన్న దగ్గరికి వెళ్ళాడా, ఇవన్నీ మనకు అనవసరమైన విషయాలు. మన వరకు మనకు చేస్తున్నాడా లేదా. చివరిగా ఒకే ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? పవన్ కళ్యాణ్ గారి మీద ఒక్క మాటలో మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ మీద ఒక్క మాటలో అభిప్రాయం చెప్పాలంటే ఏం చెప్పాలి, విద్యార్థి నేర్చుకుంటున్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఉప ముఖ్యమంత్రిగా తన బంధం చేసుకుపోతున్నారండి. ఆయన 15 ఏళ్ళ వరకు టీడీపీ గవర్నమెంట్కి సపోర్ట్ ఇస్తా అన్నారు. అలాగే ఉంటే ఇంకో 15 ఏళ్ళలో మన రాష్ట్రం హైదరాబాదు, బెంగళూరు లాంటి రాష్ట్రాలను దాటి చాలా ముందుకు వెళ్ళిపోద్దు. ఆయన చెప్తున్నారు 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండాలి, నేను సపోర్ట్ చేస్తానని. కానీ ఆయన అభిమానులు కానీ వాళ్ళంతా బలంగా కోరుకున్నారు ఆయన ముఖ్యమంత్రి కావాలని. రాజే నేను ఒక పరిపాలన తీసుకొచ్చిన తర్వాత దాని కింద ఉన్న సైనికులు ఏం చేయగలరండి? ఇప్పుడు ఆ చర్చ ఎక్కువ ఎందుకు అయిందంటే తమిళనాడులో విజయ్ గారు గెలిచాక అక్కడ పవన్ గారి మీద ట్రోలింగ్ బాగా నడుస్తుంది. అదే అండి, ఎలా ఉందంటే పులుని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు మనం ఏం చేయకూడదు. అక్కడ పొజిషన్ వేరు, అక్కడ ఏ కొత్త పార్టీ వచ్చినా ఒక అవకాశం ఇస్తారు అక్కడ ప్రజలు. ఇక్కడ ఎలా మన సంక్షోభంలో ఉన్నాం కదా, మనం ఆల్రెడీ అసలు మన బడ్జెట్ లేదు, తర్వాత వచ్చేసరికి ఒక విజనరీ నాయకుడు కావాలి. ఆల్రెడీ పోయిన 5 గతాల పరిపాలనలో మనం దాదాపు 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. కాబట్టి అక్కడ ఇక్కడ పొజిషన్ వేరు, పరిస్థితులు వేరు. మాజీ మంత్రులు రోజా గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, వాళ్ళు చెప్పేది పవన్ కళ్యాణ్కి దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి గెలవాలి విజయలాగా అంటున్నారు. ఇప్పుడు ఆయన గెలిస్తే నేను గెలిస్తే అండి, వీళ్ళు ఓడిపోయారు కదా. వాళ్ళకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ బయటకు రావాలి, కూటమిలోంచి బయటకు వచ్చి సింగిల్గా పోటీ చేయాలి. వాళ్ళకి ఏమండి శత్రువు ఏం చేస్తాడండి, విభజించి పాలిస్తాడండి. వాడు ఏం చేస్తాడంటే ముందు నలుగురిని విడదీస్తాడు, కుటుంబంలో నలుగురిని విడదీసి ఒకరికొకరికి ఓడించుకుంటూ వస్తారు. అలాగే ఇప్పుడు ఏం చేద్దామని పవన్ కళ్యాణ్ పక్కకు వస్తే టీడీపీ గవర్నమెంట్ డౌన్ అయితే అనుకుంటున్నారు, కానీ ఇంకా బలపడిందని ఎవరికి తెలియట్లా. సింగిల్గా పోటీ చేసినా సరే పవన్ కళ్యాణ్ సింగిల్గా వచ్చినా, టీడీపీ సింగిల్గా వెళ్ళినా సరే టీడీపీ ప్రభుత్వం కన్ఫామ్గా లీడ్ అయితే ఈసారి. ఎందుకంటే అమరావతి పనులు పూర్తవుతున్నాయి, పోలవరం పనులు ఆల్మోస్ట్ పూర్తయిపోయినాయి, రోడ్లు బాగున్నాయి, ఏ పథకాలు ఆగట్లేదు, జనాలు చాలా బాగున్నారు, ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు అంతా బాగుంది ప్రస్తుతానికి.